గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ తో మేము ముందుకు వచ్చేసాను. 2025 లో KTM నుంచి 2 వెహికల్స్ అయితే కంప్లీట్ గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అడ్వెంచర్స్ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అడ్వెంచర్ 390 అండ్ అడ్వెంచర్ 250 అయితే లాంచ్ చేశారు. అండ్ ఎస్పెషల్ గా మన వైజాగ్ లోని 20th అయితే మనకి దొండపట్టి షోరూమ్ లో అయితే లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అండ్ ఫస్ట్ మెయిన్ మనం వెహికల్ గురించి మాట్లాడుకుంటే మన వైజాగ్ దొండపత్తి షోరూమ్ లో అయితే ప్రెసెంట్ వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ షోరూమ్ లొకేషన్ అయితే పెడతాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ మనం లాంచ్ వీడియో ఈవెంట్ ఒకసారి వీడియో చూద్దాం. KTM 250 అడ్వెంచర్ గురించి మాట్లాడుకుంటే 250 సెగ్మెంట్ లో అడ్వెంచరిస్టిక్ వెహికల్ అయితే KTM వాళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వెహికల్ గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 2,59,000 అరౌండ్ చేంజ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా మనకి 250cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు 14.5 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ బెటర్ ట్యాంక్ కెపాసిటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పటికి చాలా కంఫర్టబుల్ ట్యాంక్ కెపాసిటీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మన సీట్ హైట్ గురించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు 825mm సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. కుషనింగ్ అన్నది కూడా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా రైడ్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 177 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉంది. అండ్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 227 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్ గా మనం చూసుకుంటే కూడా ఇంజిన్ వచ్చేటప్పటికి లిక్విడ్ కూల్ ఇంజిన్ వస్తుంది. అసిస్టెంట్ క్లచ్ తో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 13.5 bhp అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 9,250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 25 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 7,250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 140 km/h కి మీకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అండ్ రైడింగ్ రేంజ్ వచ్చేటప్పటికి 493 కిలోమీటర్స్ అయితే మీకు రైడింగ్ రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. మనకి దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ గా డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 5-inch TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే మనకి హెడ్ లైట్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మంచి డిజైన్ లో తీసుకురావడం జరిగింది 250 వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ కూడా చాలా ఆఫ్ రోడింగ్ వెహికల్ కంప్లీట్ గా డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ మనకి హజర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా వీల్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి దీంట్లో వచ్చేటప్పుడు ఫోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. విత్ మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 320mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు 230mm ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మన టైర్ సైజ్ వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు 19 inch అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 17 inch వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు 100/90 అండ్ 130/80 టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్ గా డీటెయిల్స్ వైజ్ గా చూసుకున్నా కూడా మనకి 250 సెగ్మెంట్ లోనే ఒక అడ్వెంచరిస్టిక్ వెహికల్ మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా మనకి ఉగాదికి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కంప్లీట్ గా ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కంపల్సరీగా ఈ అడ్వెంచర్స్ వెహికల్ కొత్తవి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మంచి ప్రైస్ లో అయితే మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ అడ్వెంచర్ 390కి వచ్చేటప్పుడు కూడా
ఇది ఒక బెటర్ కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడున్న వెహికల్ సినారియోలో చూసుకున్నా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు అండ్ మనకి ఎక్స్పల్స్ ఇవన్నీ కూడా చూసుకుని ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అవుతుంది మనకి అడ్వెంచర్ 390 వచ్చేటప్పుడు కేటీఎం. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వెహికల్ గురించి. ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 3,67,000 చేంజ్ అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉన్నదన్నమాట. అండ్ వెహికల్ డీటెయిల్స్ లోకి వచ్చేటప్పటికి మనకి 398cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 14.5 లీటర్స్ అయితే వస్తుంది అనమాట. మాక్సిమం మైలేజ్ వచ్చేటప్పటికి 28 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట పర్ లీటర్ కి. అండ్ బెటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు, ఎందుకంటే మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మనకి కొన్ని వెహికల్స్ లో వచ్చేటప్పటికి ఏంటంటే తక్కువ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అడ్వెంచర్ 390లో వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ మీకు 14.5 లీటర్స్ ఇచ్చారంటే మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ సీట్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మీకు 830mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెహికల్ వెయిట్ వచ్చి 182 kgs అయితే వెహికల్ వెయిట్ ఉందన్నమాట. కొంచెం వెయిట్ అయితే ఉన్నది. అండ్ హైట్ మినిమం మన హైట్ అయితే ఒక 5'10" అలా ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా మనకి హ్యాండిల్ చేయొచ్చు వెహికల్ అయితే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పుడు 237mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంజిన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి మాక్సిమం పవర్ చూస్తే మీకు 45.3 bhp అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 8,500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ మీకు 39 Nm అయితే వస్తుంది అనమాట. అండ్ 6,500 RPM అయితే ప్రొవైడ్ చేశారు. సింగిల్ సిలిండర్ 4 valve తో వస్తుంది మనకి. అండ్ లిక్విడ్ కూల్ ఇంజిన్ తో కాబట్టి మనకి అడ్వెంచర్ వెహికల్స్ లో లిక్విడ్ కూల్ రావడం వల్ల మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ టైర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి దీంట్లో కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 21" వీల్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 17" వీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే మంచిది. అండ్ స్విచబుల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో వచ్చేటప్పుడు మన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 320mm అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 240mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనకి 250లో ఏదైతే వచ్చిందో సేమ్ 390లో కూడా సేమ్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్విచబుల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్ గా వెహికల్ లుక్ వైజ్ గా చూసుకుంటే కూడా ఒక బీస్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ గా ఒక ఆఫ్ రోడింగ్ మాన్స్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు. హెడ్ లైట్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి టోటల్ గా ఎల్ఈడి ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పుడు వేజర్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ సైడ్ బ్లింకర్స్ తో చూసుకున్నా. అండ్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ టోటల్ గా మనం వెహికల్ వైజ్ గా చూసుకున్నా కూడా ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు వెహికల్ చూస్తే కూడా ఏదైతే 2 vehicles అయితే కంప్లీట్ గా లాంచ్ చేయడం జరిగింది మన కేటీఎం వాళ్ళు వచ్చేటప్పటికి. 2 ఒక అడ్వెంచర్ వెహికల్స్ నే లాంచ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు 250 సెగ్మెంట్ లో వచ్చేటప్పుడు అండ్ 390 సెగ్మెంట్ లో అయితే 2 vehicles ని లాంచ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మెయిన్ డీటెయిల్స్ లో చూసుకున్నా కూడా మీకు కంప్లీట్ గా ఇప్పుడున్న వెహికల్స్ లో కూడా మీకు ఏమైనా మనకి ఇప్పుడు చూసుకుంటే కంపారిజన్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ ఓవరాల్ గా ఏ వెహికల్ మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైతే మనకి 250 కానీ అలాగే 390 కానీ కంప్లీట్ గా ఏ ఫీచర్స్ అయితే నచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కంపల్సరీగా మనకైతే ఒక హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ కంప్లీట్ గా కొంతమందికి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.